ఆయనకు కూడా బొకే ప్రెజెంట్ చేయాల్సిందిగా సో రిక్వెస్ట్. ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్న సినిమా బతకాలి అంటే మీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంత పవర్ఫుల్ అన్నది 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజల గారు ప్రపంచం మొత్తం తెలుసు. ఈ మధ్యనే నేను ఈ ఫంక్షన్ అనడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక చిన్న సినిమా చేసాం, ఒకటి రాజు వెట్స్ రాంబాయ్, నేనే ఫాదర్. దాంట్లో చిన్న సినిమాగా మొదలయ్యి మీ దయవాళ్ళంటే మీరు పెట్టిన ప్రెస్ మీట్లు కానీ, వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లు కానీ, మీ రెస్పాన్స్ కానీ, ఆ సినిమాలో ఉన్న కథకు కానీ ఈరోజు పెద్ద హిట్ అయింది. అంటే ఎంటైర్ సినిమాకి ఎంత ఖర్చు అయిందో ఫస్ట్ డే వచ్చేసింది అది. అలాగే ఈ సినిమా కూడా వాణి గారు ఒక లేడీ, ఎంత దమ్ముంటే ఈ సినిమా తీస్తారండి ఆవిడ. డబ్బు కాదు ముఖ్యం, దమ్ము కావాలి. ఆ కాళీమాతే ఆవిడని ఆవహించి సినిమా తీసినాము. అలాగే ఈ హీరోయిన్స్ చక్కగా ఉన్నారు ఇద్దరు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మా ప్రసన్నలు కూడా మంచి హ్యాండ్, దాన్ని ఇప్పుడు కోరుకుంటారు చిన్న సినిమాలు హిట్ అవ్వాలని, ఈ సినిమా హిట్ అవ్వాలని హీరోయిన్స్కి, డైరెక్టర్ కృష్ణ గారికి, అందరికీ పేరు కోరుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్ వాణి గారు, మీసాల వాణి గారు. ఇప్పుడు మీసాల పిల్ల సాంగ్ ఎంత హిట్ అయిందో అలాగే మీసాల వాణి కూడా అంత హిట్. ఇప్పుడు క్లాప్స్ కొట్టాలి వాణి గారికి. జస్ట్ నో శివాజీ రాజా గారు హ్యాస్ మెన్షన్ దట్ గట్స్ ఉండాలండి సినిమా తీయాలంటే. ఎందుకంటే డబ్బు లేనిదే సినిమా తయారు కాదు. ఎంతోమంది ఆర్టిస్టులు అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఎవరైనా డైరెక్టర్ అవ్వచ్చు, ఏదైనా కావాలంటే ఫస్ట్ పెట్టుబడి కావాలి సినిమాకి. ఆ పెట్టుబడి పెట్టినటువంటి నిర్మాత అయినటువంటి మీసాల వాణి గారిని అందరూ మనం కంగ్రాచులేట్స్ చేస్తూ ఆమె మంచి సక్సెస్ కొట్టాలని, ఇంకా 2-3 సినిమాలు మంచిగా తీసుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మాట్లాడాలి అంటే మన తోట కృష్ణ గారు చిన్న సినిమాలకు ఆయన పెట్టింది పేరు. అందులోనే గ్రాఫిక్స్ వచ్చేస్తాయి. సినిమా తీశారు అంటే గ్రాఫిక్స్ ఉంటాయి. గ్రాఫిక్స్ ఉన్న సినిమా తీస్తే కొంచెం మార్కెట్ అవుతుంది. కొంత మార్కెట్ క్రియేట్ చేస్తూ ప్రొడ్యూసర్ పెట్టినటువంటి డబ్బులు వెనక్కి వస్తూ మంచి వాల్యూస్తోని తీసేటువంటి సినిమా. ఇందులో అర్చన గారు యాక్ట్ చేశారు. అంటే కొంచెం బడ్జెట్ మంచిగా ఉంటేనే ఇంత మంచి ఆర్టిస్టుని తీసుకొని రాగలుగుతారు. శివాజీ రాజా గారు, మా ప్రసన్న గారు ఇద్దరిది గోల్డెన్ హ్యాండ్సే. ఈ గోల్డెన్ హ్యాండ్స్ ఇక్కడికి వచ్చి వీళ్ళది గోల్డెన్ హ్యాండ్స్ లాంచ్ చేసి ఆ సినిమాకి డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఒక ఫీమేల్ ప్రొడ్యూసర్ సినిమాకి సపోర్ట్ చేయడం కోసమే మేమందరం ఇంత మార్నింగ్ వచ్చాము. చిన్న సినిమా ఎక్కడున్నా మా ఛాంబర్లో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి, మీడియా కూడా సపోర్ట్ చేసి ఆ సినిమాని హిట్ కొట్టాలని. ఇందులో హీరోయిన్ ఉంది కదా, ఆ అమ్మాయి కూడా బాగా చేసింది. ఇంకొక సెకండ్ హీరోయిన్ అవ్వచ్చు, ఆ అమ్మాయి కూడా బాగుంది. హీరో క్యారెక్టర్ బాగుంది, విలన్ క్యారెక్టర్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు సమ్ మైథాలజీ అవ్వచ్చు, లేకపోతే సస్పెన్స్ అవ్వచ్చు. కొంచెం సినిమా అయితే సినిమాటిక్గానే ఉంది. ట్రైలర్లో ఆర్ఆర్ బాగుందండి. నాకు ఇంత చిన్న మూవీలో ట్రైలర్ ఆర్ఆర్ ఇంత బాగా కట్ చేసి అందరికీ రీచ్ అయ్యే విధంగా చేశారంటే దాని యొక్క దర్శకుడు గొప్పతనము. కెమెరా వర్క్ కూడా ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో గుడ్. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. ఎక్కడున్నా ఎలా ఉన్న సినిమాని థియేటర్లో చూడాలి. థియేటర్లో చూస్తేనే ఆ సినిమా యొక్క ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో లెట్ us వాచ్ ద మూవీస్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ once again for all the members for giving me this opportunity, especially మీసాల వాణి గారు. మీసాల సాంగ్ లాగా హిట్ కొట్టాలి మీసాల వాణి గారు. థ్యాంక్ యూ. యాక్చువల్గా కృష్ణ గారి గురించి అండి, అంటే బడ్జెట్ ఎంత బడ్జెట్ పెట్టినా కూడా, అది తక్కువైనా ఎక్కువైనా కూడా చక్కగా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి నీట్గా ఇవ్వగల డైరెక్టర్ ఎవరంటే మా తోట కృష్ణ గారు. అలాగే మీసాల వాణి గారికి ఆల్ ది బెస్ట్, ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ తోట కృష్ణ యాక్చువల్గా తెలుగుడైనా కూడా అతను తీసే విధానంలో మలయాళపు టచ్లో తీస్తాడు ఆయన. అంటే మలయాళం వాళ్ళు 50 లక్షలతో సినిమా తీస్తే
10 కోట్లు సినిమా తీసినంత వర్త్ ఇస్తారు వాళ్ళు. అదే మలయాళపు డైరెక్టర్నే మనం డైరెక్ట్గా తెలుగులోకి తీసుకుని వస్తే ఆయన 30 కోట్ల సినిమాని 50 లక్షలు ఉన్నట్టు చూపిస్తాడు మన దగ్గర. అలా గతంలో మన మలయాళపు నుంచి ఎవరెవరు డైరెక్టర్లు మన దగ్గరికి వచ్చి దిగుమతి అయ్యి సినిమాలు చేసిన దాదాపు 90% అన్ని వాష్ అవుట్ అందరూ అయిపోయారు. కానీ మా తోట కృష్ణ గారు ఇక్కడ ఉండి 50 లక్షలు సినిమా తీసిన 50 కోట్ల రేంజ్లు తీయగలిగిన అద్భుతమైన మనిషి. ప్లస్ కమర్షియల్గా అతనికి హిందీ మార్కెట్ ఎలా ఉంటుంది, మిగతా మార్కెట్లు ఎలా ఉంటాయి ఏంటి అని చూపించగలిగిన పరిస్థితి ఉంది. ప్లస్ ఇంకొక ఆర్టిస్ట్ని పెట్టుకుంటాం కంటే కూడా ఆయనే ప్రొడ్యూసర్, కన్వీనియంట్గా ఆయనే ఆర్టిస్ట్గా యాక్ట్ చేశారు పూజారి వేషం. సో ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే ఇక మావాడు చూస్తే సోను సూద్కి ఏం తగ్గట్లా, ఏదో వదల బొమ్మాలి అన్న లెవెల్లో బాగా యాక్ట్ చేశాడు, బ్రహ్మాండంగా ఉంది. ప్లస్ వేద అర్చన ఆవిడ డైరెక్ట్ ఆ వేషం వేసింది, ఖాళీ వేషం వేసింది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక ప్రొడ్యూసర్గా చూసుకుంటే ఆవిడ ఫస్ట్ టైం ఏదో ఇప్పుడే కొత్తగా ఒక ప్రొడ్యూసర్గా ఇప్పుడే వచ్చారు, తెలియక వచ్చారు కాదు, ఆవిడకి ఇండస్ట్రీలో అన్నీ తెలుసు, ఆవిడ ఎప్పటి నుంచో ఉన్న ప్రొడ్యూసరే. మళ్ళీ ఇవాళ ఆవిడ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి కథ కూడా ఆవిడ ఇచ్చి ఏ కథ అయితే కమర్షియల్ వాల్యూస్ ఉండి కమర్షియల్గా బయటపడతామో పర్ఫెక్ట్గా అదే కథ ఎన్నుకున్నారు. డెఫినెట్గా ఇట్లాంటి కథలు ఉంటే పాన్ ఇండియా ఇటు పక్కనే ఆడతాయి. మళ్ళీ సినిమాలో కూడా చూస్తే మన కింద తెలుగు, తమిళ, కన్నడ 3 భాషలో ప్లస్ హిందీ ఉందమ్మా, హిందీ బ్రహ్మాండంగా ఉంటుంది ఇట్లాంటి సినిమాలకి. సో మనం చూసుకుంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఒక స్టేజ్లో ఇబ్బంది పడతామంటే ఆయన ఇబ్బంది నుంచి బయటపడేసిన సినిమా అరుంధతి. ఆయన అక్కడి నుంచి బయటపడి నేను మనకి ఇంకా సినిమా ఇండస్ట్రీ వద్దురాబాబు అని ఆయన టీవీలకి ఇంకో దానికి వెళ్ళిపోయి వెరీ హ్యాపీగా ఉన్నారు. సో వీళ్ళకి ఆ అరుంధతి ఏ రేంజ్లో ఆడిందో అంతకంటే బ్రహ్మాండంగా ఆడి వీళ్ళకి కంటిన్యూ సినిమాలు రావాలా. మా తోటకృష్ణ గారు ఇట్లాగే మలయాళపు డైరెక్టర్ లెవెల్లో ఇక్కడ చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ కనిపించేటట్టుగా చేయాలి. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి అందరికీ మంచి పేరు వచ్చి దక్షిణ కాళి మనం చూసాం, మొన్న విజయవాడలో దుర్గమ్మ ఉత్సవాలు చూసాం, చాలా అద్భుతంగా ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది. భవిష్యత్తులో మైసూరు కంటే అద్భుతంగా చేయాలి దసరా ఉత్సవాలు అని చెప్పి ఆ దుర్గమ్మ ఉత్సవాలు ఎలా అనుకుంటున్నారో ఆ రేంజ్లో మనకు అటు మైసూరుగా ఇటు మన విజయవాడగా చూసుకుంటే దుర్గమ్మ కాళీమాత మన దక్షిణ కాళి ఆ ఉత్సవాలు ఎంత గొప్పగా చేస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడి అన్ని పక్కల ఆడి ఆవిడ మీసాల వాణి గారికి బాగా డబ్బులు వచ్చి ఆవిడే ఇంకెవరికన్నా దానం చేసేటట్టుగా కూడా ఉండి ఈ టెక్నీషియన్స్, ఈ స్టార్స్, వీళ్ళందరూ ఆర్టిస్టులు అందరూ మంచి స్టార్లు అవ్వని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళని ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చిన శివాజీ రాజా గారు, పద్మిని గారు, రమేష్ గారు ప్లస్ వీళ్ళందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించడానికి వచ్చారు. కానీ ఏదో పెదాలతో మాట్లాడతాం కాదు. మేము చాలా ఫంక్షన్కి వెళ్తాం, చాలా 90% పెదాలతో మాట్లాడతాం, మనసుతో చాలా తక్కువ మాట్లాడతాం. కానీ ఇది పూర్తి స్థాయిలో అందరూ మనసుతో మాట్లాడి ఈ సూపర్ హిట్ అవ్వాలని ఆశీర్వదిస్తున్నాం. డెఫినెట్గా ఈ ఆశీర్వాదాల ఫలంతో ఈ దక్షిణ కాళి అత్యద్భుతమైన హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ముందుగా మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రసన్న కుమార్ గారికి, ముందుగా ప్రసన్న కుమార్ గారు లాంటి వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఆయనకి, శివాజీ రాజా గారికి, అలాగే పద్మిని గారికి, సురేష్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ కూడా సనాతన ధర్మంలో గ్రామ దేవతలకి చాలా ప్రసిద్ధి ఉంటుందండి. వాళ్ళందరినీ ఆ గ్రామానికి ఏ ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఆ గ్రామంలో సంబంధించిన ఏ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా మనకు ఆ గ్రామ దేవత కాపాడుతూ ఉంటుంది. సో అలాంటి గ్రామ దేవతని స్టోరీని మనకు చాలా వరకు తెలుస్తూ ఉండవు. సో అలాంటి స్టోరీకి కమర్షియల్ హంగులు అద్ది మన ముందుకు తీసుకొచ్చారు దక్షిణ కాళి అనే సినిమా రూపంలో. సో ఆ సాహసాన్ని పూనుకున్నందుకు మొదటి అడుగు వేసిన మా ప్రొడ్యూసర్ వాణి గారికి, అలాగే అందరూ చెప్పినట్టుగా అంత చిన్న సినిమాని ఒక భారీ బడ్జెట్ సినిమా రేంజ్లో తీసిన మా తోటకృష్ణ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా, అంటే మేము ఈ మూవీని ఏదో ఒక సినిమాలో తీస్తున్నట్టు కాకుండా అమ్మవారికి సేవ చేస్తున్నట్టుగా భావించి మా అందరి చేత చేయించారండి. ముఖ్యంగా అలాంటి ఒక వాతావరణం కల్పించినందుకు వాణి గారికి, అలాగే మా నాని అనిపించిన వంశీకృష్ణ గారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఎందుకంటే సినిమా చేస్తున్నంతసేపు ఏదో ఇది సినిమా ఏదో కెమెరా పెట్టానా కాకుండా ఇది ఒక అమ్మవారి కార్యంలాగా, ఒక అమ్మవారి ఉత్సవం చేస్తే మనం ఎంత పద్ధతిగా ఎంత బాగా చేస్తామో అంత బాగా చేయించారు మా అందరి చేత. సో థ్యాంక్స్ అలాట్. అండ్ అలాగే ఈ చిత్రంలో
మీ అమ్మవారిగా యాక్ట్ చేసిన అర్చన గారికి, ఆవిడకి ఈ చిత్రం మంచి కంబ్యాక్ కావాలని అండ్ ఆవిడ ఇంకా వైవిధ్యమైన పాత్రలు పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ తొలి అడుగు మీకు ఒక సుదీర్ఘ ప్రయాణం కావాలండి వాణి గారు. మీరు ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ ఇంకా ఎక్కువ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్. ఖచ్చితంగా మీ అందరికీ మిమ్మల్ని అందరినీ అందరికీ మంచి సినిమా అవుతుందని చెప్తున్నాను. థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి. కానీ ఓకే సార్. సార్ నిజంగా మా గురించి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమాలో చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నాకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేశారు వాణి మేడం, చాలా థ్యాంక్ యూ అండి. అండ్ నాని గారు, ఇక్కడ ఒక్కళ్ళ గురించి చెప్పక్కర్లేదండి, ప్రతి ఒక్కళ్ళు క్యాష్ నుంచి క్రూ వరకు అందరూ టెక్నీషియన్స్ దగ్గర నుంచి 24/7 ఎంత మంచి కష్టంగా పనిచేశారో నాకు తెలుసు. అందరికీ నమస్కారం అండి. ముందుగా చిన్న సినిమాలు బతకాలని చెప్పేసి సపోర్ట్ చేస్తూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ముందుగా ఈ సినిమాకైతే నేను తొలి పరిచయం అండి. నన్ను తొలి పరిచయం చేసినటువంటి వాణి అమ్మ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలమ్మా. అండ్ నాకు స్టేజ్ ఫియర్ ఉంది, కొంచెం ఏమనుకోకండి. అండ్ మన డైరెక్టర్ గారు తోట కృష్ణ గారికి కూడా సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నానిబాబు గారు మీకు కూడా, అలాగే అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారండి. చాలా కష్టపడ్డారు సినిమా కోసం అని. అండ్ మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా దాదాపు పట్టుదలగా అందరి సపోర్ట్తో చేయటం జరిగింది. ఆర్థికపరమైన ప్రస్తావన కన్నా కూడా ముందు పట్టుదలగా అందరూ కలిసి ఈ సినిమాలో చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ కలిసి కష్టపడి సాధించిన కృషి ఇది అందరికీ వర్తిస్తుంది. ఈ సినిమా మంచి సక్సెస్గా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన శివాజీరాజు గారు, ప్రసన్న కుమార్ గారు, మళ్ళీ మన రమేష్ గారు, అందరికి నా ధన్యవాదాలండి. పద్మిని గారు, ఇది డెఫినెట్గా మంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్లో కలవాలని నా కోరిక. ఉంటానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా శివాజీ రాజా గారికి, ప్రసన్న కుమార్ గారికి, పద్మిని గారికి అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఇంత మంచి సినిమాకి మాటలు రాసేందుకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ తోడకృష్ణ గారికి, మా ప్రొడ్యూసర్ వాణి గారికి, మా లైన్ ప్రొడ్యూసర్ వంశీకృష్ణ గారికి అందరికీ నేను చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటున్నాను. ముందుగా ఈ చిత్రం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రామ దేవతల గురించి, మన పూతరాజుల గురించి, మన గ్రామ పండుగల గురించి తెలియజేసే ఒక చిన్న ప్రయత్నం చేశామండి. ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా మేము సక్సెస్ అవుతామని నమ్ముతున్నాము. అలాగే ఈ సినిమాలో నటించిన ఆశా గారికి, మా హీరో సుబ్బు గారికి, హీరోయిన్ ప్రియాంక గారికి, ఆజాద్ గారికి, అందరికీ, ప్రతి టెక్నీషియన్కి ఈ సినిమా నాకు కూడా ఒక మైండ్ రైడ్ అవుతుంది, నాకు ఇంకా సినిమాలు అందిస్తుందని గర్వంగా నమ్ముతూ సెలవు తీసుకుంటానండి. జై హింద్. మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. వేదికను అలంకరించిన పెద్దలకి, ప్రసన్న గారికి, ప్రత్యేకంగా శివాజీ రాజా గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నానండి. మా సినిమాను ఆశీర్వదించి, మమ్మల్ని ఆశీర్వదించి చిన్న సినిమాలకి ప్రాణం పోస్తున్నారంటే ఈరోజు వారేనండి. వారే నిజంగా నేను అనుకోలేదండి. శివాజీరాజా గారు ఎప్పటి నుంచోనండి, ఒక 20 సంవత్సరాల నుంచి నేను తెలుసు. శివాజీరాజా గారికి తెలుసు, ప్రసన్న గారికి తెలుసు. సినిమా ఇండస్ట్రీలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో అన్నీ, ఈ సినిమా గురించి ఎంత నష్టపోయాను అనేది నాకే తెలుసు జీవితంలో. ఎందుకంటే కష్టపడి ఏదో ఒకటి సాధించాలి, ఒక ఫిమేల్ ప్రొడ్యూసర్ రావాలి బయటికి, ఏదో ఒకటి సాధించాలి. నన్ను ఎలా ఆదరిస్తారు, ఏదో కమర్షియల్ సినిమాలు కాకుండాను ఒక ఫిమేల్ ప్రొడ్యూసర్గా అమ్మవారి సబ్జెక్ట్ అని దక్షిణ కాళీ మాత మీద సబ్జెక్ట్ నేనే రాసుకున్నానండి. నేనే రాసుకొని సినిమా తీయటం జరిగింది. ఇది ఎన్ని సాధక బాధకాలకు ఓర్చి, ఒడిదుడుకులకు ఓర్చి ఈ రోజున ఈ స్టేజ్లో నుంచున్నామనంటే ఇదంతా మా టీము ఇస్తున్న సహకారం, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తున్న సహకారం, మెయిన్గా అమ్మవారి దయ ఉండబట్టే, ఆ తల్లి దయ ఉండబట్టే నేను ఈరోజు స్టేజ్ మీద నించున్నానండి. ఆ తల్లి దయ వల్లేనండి ప్రతి క్షణం ఏం చేసినా సరే అమ్మవారి దయతోటానండి ఈరోజు
ఇది కావాలి నాకంటే నేను ఎవరిని అడగలేదండి, నేను ఎవరిని నాకు ఇది కావాలి అడగలేదు. కానీ అమ్మవారి దగ్గర నేను నమస్కారం చేసి, తల్లి ఈరోజు నాకు ఇది కావాలి, ఇది ఎలా సమకూరుస్తావో అని చెప్పేసి అమ్మవారిని అడగడం జరిగింది. ఆవిడ దయ వల్లే ఈరోజు ఇంతవరకు రాగలిగాం. నిజంగా ఒకటి ప్రత్యేకంగా ప్రసన్న గారికి, శివాజీ రాజు గారికి ప్రత్యేకమైన ఒక్క మాట చెప్పానండి అంతే. సార్ ఇలా చేస్తున్నానంటే చెయ్యమ్మ, మీ వెనకాల మేము ఉన్నామన్నారు. 100% ఈరోజు ఇంతమంది వచ్చారు, మీరందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమాలో సబ్జెక్ట్ ఏంటంటే, చాలా సినిమాలు మీరు చూస్తుంటారండి, ఇలాగే డివోషనల్ మూవీస్ చాలా చూస్తుంటారు. నేను ఎంచుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, అమ్మవారు 101 మంది అమ్మవార్లు అంటే 100 మంది అమ్మవార్లు, ఒకే తమ్ముడు పోతురాజు. ఈ కాన్సెప్ట్ రాలేదు. అక్క తమ్ముళ్ళు అనుబంధాన్ని చూపించాలనుకున్నాను. ప్రతి సినిమాల్లో అమ్మవారిని చూపిస్తారు, పోతురాజుని ఎవరు చూపించలేదు ఇంతవరకు. లాస్ట్లో పోతురాజు గారికి ఒక ప్రత్యేకత ఇచ్చి ఆ అక్కకి తమ్ముడు ఎలా సహకరించాడు. ప్రతి ఒక్క గుడి ముందు పోతురాజు ఉంటారు, కానీ అది ఎందుకో ఎవరు బయటకు తీసుకురావట్లేదు. ఆ తమ్ముడు ఎందుకు ఉంటాడు, అక్క కాపలాగా దేనికి ఉంటాడనే సబ్జెక్టు. అది చాలా అద్భుతంగా వచ్చిందండి. నేను ఇప్పుడు రివీల్ చేస్తే మీరు అందరూ మళ్ళీ సినిమాకి వెళ్ళరేమో, అందుకనే నేను రివీల్ చేయట్లేదు. ఒకసారి అందరు సినిమా చూసే తెలుసుకోవాలని ఒక ఆకాంక్ష. ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. మరొకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ అండి, ప్రసన్న గారు, శివాజీ రాజు గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నేను కూడా మీడియాలో మాట్లాడడం కొత్త, ఏదైనా ఉంటే తప్పుగా అనుకోకండి. థ్యాంక్ యూ.